నమస్తే. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వానలు పడట్లేదు. మన తెలంగాణ విషయానికి వస్తే దాదాపుగా ఒక 300 మండలాలకు పైన ఇంతవరకు చుక్క వాన లేదు. పంటలు ఎండిపోతున్నాయి, తాగునీటి కష్టాలు కూడా రాబోతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం పైన పెద్ద చర్చ జరుగుతున్నది. ఒకవైపున కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ ఎందుకు ఓపెన్ చేస్తలేరు, ఆ గేట్లు ఎందుకు నీళ్ళు అక్కడి నుంచి ఎత్తిపోసి అన్నారంలో, అక్కడి నుంచి సుందిల్లా, ఎల్లంపల్లిలో నీళ్ళు ఎత్తిపోసే కార్యక్రమం ఎందుకు చేపట్టట్లేదు, నీళ్లు పోతున్నాయని కేటీఆర్ ఆ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి పోయిండు. దాని తర్వాత నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి అసలు వాటర్ ఎక్కడివి అని మాట్లాడే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేసిండు. ఇట్లా ఆయన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన అంశాలు ఆయన మాట్లాడిండు. సో నెక్స్ట్ ఇవాళ కొద్దిసేపటి క్రితం హరీష్ రావు ఆయన ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిండు. సో నాకు ఒక 3 నెలలు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇస్తే నేను చేసి చూపిస్తానని ఆయన మాట్లాడిండు. అందరూ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు కూడా ఉన్నాయి. అల్టిమేట్గా ఒక రాజకీయ డ్రామా అయితే నడుస్తున్నది. అసలు వాస్తవాలు ఏంటి? నీళ్లు నిజంగానే పోతున్నాయా? పోతే ఎత్తిపోయడానికి అవకాశం ఏమన్నా ఉందా? అసలు ఆ బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ కుంగింది, అన్నారం, సుందిల్లలో బుంగలు ఏర్పడ్డాయి. ఈ 3 నడిస్తేనే ఎల్లంపల్లిలో నీళ్ళు ఎత్తిపోయగలం. మరి అవకాశం ఉందా? సో అందుకే నేను వాటర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారిని మీ ముందుకు తీసుకొచ్చిన. సో సార్కి చాలా అవగాహన ఉన్నది, పనిచేశారు. దట్టు కేటీఆర్ సండే రోజు అక్కడికి వెళ్తే సోమవారం రోజున ఆ ప్రాంతానికి, ఆ మేడిగడ్డ ప్రాంతానికి, ఆ ప్రాణహిత నది, ఆ పరిసర ప్రాంతాలన్నీ ఆయన చూసి రావడం జరిగింది. దాంతోపాటు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని లక్ష్మీ పంప్ హౌస్ అంటారు, మేడిగడ్డ పంప్ హౌస్ అంటారు, ఏ పేరుతో పిలిచినా ఒకటే. సో గతంలో మేడిగడ్డ కుంగడానికి 1 సంవత్సరం ముందు అవన్నీ కూడా ఆ రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో గోదావరి వరదకి అవన్నీ మునిగిపోయినాయి. సో ఆ వాటి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఇవన్నీ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో నా ముందు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే, మీకు ప్రేక్షకులకు నమస్కారాలు. యా, సో ఎప్పుడు పోయి వచ్చారు మీరు? సోమవారం పోయి వచ్చినారు. ఆదివారం కేటీఆర్ మొత్తం చూసిరా? మొత్తం చూసిరు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నీళ్ళు ఎన్నిపోతున్నాయి, పోతున్న నీళ్ళని ఎత్తిపోయడానికి అవకాశం ఉందా? సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఏమంటున్నారంటే అసలు మేడిగడ్డ నుంచి ఎత్తిపోయడానికి అవకాశమే లేదు అని అంటున్నారు. అవకాశం ఉంది అన్నది మనకు కనబడుతున్నది, ఎందుకంటే ఇది ఓపెన్గా ఉన్నటువంటిది కాబట్టి. సో నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్ళని ఎత్తిపోయడానికి ఇక్కడ ఒక పంప్ హౌస్ ఉంది, ఆ పంప్ హౌస్ పనిచేస్తుంది. ఆ నీళ్ళు ఎత్తి ఎలా పోయాలా? ఇక్కడ ఉన్న అన్నారంలో పోయాలా? అన్నారం సుందిలలో పోయాలి, సుందిల నుంచి ఎల్లంపల్లిలో పోయాలి. అయితే మేము అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో మేడిగడ్డ ఎట్లా అయితే కుంగిందో ఈ ప్రాబ్లమ్స్ అన్నారంలో ఉన్నాయి, సేమ్ సిచ్యువేషన్ సుందిలలో ఉంది. ఇప్పటికే బొంగలు ఏర్పడ్డాయి. సో వాటిని రీస్టోర్ చేయకండి, అంటే వాటిని పూర్తిగా పునర్నిర్మించిన తర్వాత మాత్రమే నీటితో నింపండి అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో మనం అందరం చూసినాం, దాని మీద కూడా చాలా డిబేట్స్ జరిగినాయి. సో ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోతలేవా అంటే ఎంతో కొంత నీళ్లు పోతున్నాయి. మరి ఆ నీళ్ళు ఎత్తిపోయడానికి అవకాశం ఉందా? ఎన్ని నీళ్లు పోతున్నాయి? ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో వాస్తవాలు ఎంత? హరీష్ రావు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఎంత? మీరేం చెప్తారు ఒక ఇంజనీర్గా, ఒక ఎక్స్పర్ట్గా? అయితే మేము సోమవారం అక్కడ మొత్తం ఈ ప్రాణహిత రివర్ను, తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ దాన్ని సందర్శించడం జరిగింది. ఒక 2-3 ఇంజనీర్స్ పోయినాం మేము. ఓకే. లోపలి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ లోపల కూడా పోయినాం. చూస్తే వాస్తవానికి ఒక వారం నుంచి మనకు ఇక్కడ ఏదో పెన్నా అక్కడ తీసుకోండి, 1 సెకండ్ మనకు ఒక వారం నుంచి అదృష్టం కొద్ది ఇది వైన్గంగా అనేది ఇది చంబల్ లోయల్ నుంచి, మధ్యప్రదేశ్ చంబల్ లోయల్ నుంచి వస్తుంది. ఇది వైన్గంగా. ఓకే. అయితే ఇది వార్దా, ఇది కూడా మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఈ వార్దాలో ఇంకొకటి పెనుగంగా కలుస్తుంది. ఓకే. అంటే ఈ పెనుగంగా, వార్దా, వైన్గంగా 3 నదుల కలయికతోని ప్రాణహిత నది ఇది గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ కలుస్తుంది. అయితే ఇది యాక్చువల్లీ ఇది గోదావరి, ఇది గోదావరి, ఇది ఎల్లంపల్లి, ఇది శ్రీరామ్ సాగరు, ఇది ఎల్లంపల్లి, ఇది సుందిల్లా, అన్నారము, ఇది కాళేశ్వరం, ఇది మేడిగడ్డ. ఇది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అది ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. ఇది ఇక్కడ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య నీటి లభ్యత అంటే ఇది మేడిగడ్డ, ఇది బ్యారేజ్, ఇక్కడ కాళేశ్వరం ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాణహిత రివర్ లో అదృష్టం కొద్దీ ఇక్కడ మధ్యప్రదేశ్లో చంబల్లో వెళ్ళ వర్షము, మహారాష్ట్ర వర్షంలో ఏ కారణాల వల్ల కావచ్చు, మన అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు 1,00,000 క్యూసెక్స్ల నీళ్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి, గోదావరిలో కలిసి కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు నార్మల్ టైంలో. ఇప్పుడు ఎన్ని క్యూసెక్లు?
1,00,000 క్యూసెక్స్ నీళ్లు. ఎన్ని రోజులకి అంటే డైలీ 1,00,000 క్యూసెక్స్ నీళ్లు పోతున్నాయి. ఓకే, అంటే టీఎంసీ లో చెప్పాలంటే 8-9 టీఎంసీ లో నీళ్లు పోతున్నాయి డైలీ. 8-9 టీఎంసీ ఈక్వల్ టు 1,00,000 క్యూసెక్స్. ఒక టీఎంసీకి 11,554 క్యూసెక్లు, 11,000 క్యూసెక్లు, 11,500 క్యూసెక్లు అనుకో, 1,00,000 క్యూసెక్స్లు పోతున్నాయి. అంటే 8 టీఎంసీలు నీళ్లు వెళ్ళిపోతున్నాయి, ఇట్లా ప్రాణాయితలనే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి గోదావరి నుంచి సుక్క నీళ్ళు పోవడం లేదు, ఏం లేదు, ప్రవాహం లేనలేదు. ఇక్కడ నుంచి పోతున్న నీళ్లు పోయి ఇక్కడ నుంచి ఈ మేడిగడ్డ క్రాస్ అయిపోతున్నాయి. ఈ మేడిగడ్డకు పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది బ్లూ మార్క్. సో ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఇది కన్నెపల్లి పంప్ హౌస్. దీని మీద చర్చ. ఇక్కడ పంప్ హౌస్ ఇది ఆన్ చేస్తే ఈ నీళ్ళు ఎత్తి ఇంట్లో పోయొచ్చు అన్నది. ఇంట్లో పోయొచ్చు అనేది అయితే ఇక్కడ మనం ఏంటంటే మనకు అదృష్టమా ఏదో ఇప్పుడు ఎలినో వస్తుంది, వర్షాభావ పరిస్థితి. ఇక్కడికి 1,00,000 క్యూసెక్స్ లో నీళ్లు డైలీ 700 టీఎంసీల నీళ్లు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పోతున్నాయి, నిజమేనా? పోతున్నాయి. పోయొచ్చిన దృశ్యాలు కూడా ఉన్నాయి. దృశ్యాలు కూడా ఉన్నాయి. మేము తీసుకొచ్చిన ఫోటోలు, దృశ్యాలు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మండే రోజు కన్నపల్లి పంప్ హౌస్ కాడ ఈ వాటర్ ఎంత ఉంది గేట్ల దగ్గర, ఇది 99, ఇది 98 మీటర్లలో, ఇది 99, ఇది 97 కింద ఉంటది. 97.96 వాటర్ లో ఇప్పుడు స్టోర్ అయి ఉంది ఇక్కడ. దీని యాక్చువల్ లెవెల్ పంప్ ఇంటేక్ లెవెల్ 92, 92 పంపు బాటం లో నీళ్ళ పోయే లెవెల్ 92. అంటే 4 మీటర్స్ వాటర్ ఉన్నాయి ఇక్కడ. అంటే రివర్ వాటర్ పోయేటప్పుడు అక్కడ వచ్చేసి ఇక్కడ తనుకొని ఉన్నాయి. రివర్ వాటర్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, రివర్ లో పోయే ఫ్లో ఇక్కడ డైవర్ట్ అయి ఉంది ఇక్కడ. అది ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ అంటే చెప్తా, కొంచెం స్కెచ్ చేస్తా. ఈ కన్నెపల్లి పంప్, ఈ కన్నెపల్లి పంపులు 17 పంపులు ఉన్నాయి. ఇప్పుడు 11 పంపులు 2 టీఎంసీ, 6 పంపులు ఏమో 3rd టీఎంసీ, 17 పంపులు. సరే, ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్దామా? 17 పంపులు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఈ పంప్ హౌస్ యొక్క చిత్రం కొంచెం కన్నెపల్లి డీటెయిల్ ఇక్కడ ఎట్లా గీయాలంటే మనం గీయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఇది రివర్ ఫ్లో ఇట్లా పోతుంది, గోదావరి రివర్ ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, గోదావరి రివర్ పోతుంది. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ కు ఇట్లా వాళ్ళు తీసిరు అన్నట్టు. ఇక్కడ కనుక ఇది రెగ్యులేటర్ ఉంటుంది, ఏది గేట్ రెగ్యులేటర్ ఉంటుంది. ఇది కన్నెపల్లి పంప్ హౌస్ కి ఇట్లా పోతాయి నీళ్ళు పోయి మళ్ళీ ఇక్కడ అనేక మోటార్లు ఉంటాయి. అయితే ఇక్కడ లెవెల్ ఇది ఈ ఇంటేక్ అంటే ఇక్కడ నీళ్లు ఇంటేక్ లెవెల్. ఇది ఇంటేక్ లెవెల్ ఇక్కడ ఏంటంటే 92 మీటర్స్. ఇది అది ఇంతకుముందు మనం చూసింది. ఇప్పుడు చూసింది ఇది. ఈ లెవెల్ నీళ్లు ఈ సముద్రం నుంచి 92 మీటర్స్ లో నీళ్లు ఎంటర్ అవుతాయి పంప్ హౌస్లకు. వెళ్ళిపోయి ఇది 74 మీటర్స్ కు ఉంటది. ఇది డౌన్ పంప్ హౌస్ బాటం. పంప్ హౌస్ బాటం, మోటార్ బాటం 92 మీటర్స్ నీళ్లు ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాయి. ఇక పంప్ హౌస్ యొక్క టాప్ లెవెల్ 106. 106 మీటర్స్ టాప్ పంప్ హౌస్ టాప్. పిహెచ్ పంప్ హౌస్ టాప్ ఇది 106 లెవెల్. ఇది పంప్ హౌస్ టాప్. అయితే పంప్ హౌస్ బాటం 74 మీటర్స్. పంప్ హౌస్ నీళ్ళు ఎంట్రీ లెవెల్ 92 మీటర్స్. అయితే 92 మీటర్స్ ఈ రివర్ నుంచి పంప్ హౌస్ నీళ్ళు రావడానికి 92 మీటర్స్ లో ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి పంప్ హౌస్కి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇటు వెళ్ళిపోతాయి. 92 మీటర్స్ లో వెళ్ళిపోతే పంపులు స్టార్ట్ అవుతాయి. ఇవి 17 పంప్స్ ఉన్నాయి. 11 + 6 17 పంప్స్ ఉన్నాయి. 17 పంప్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైతే ఇప్పుడు మీరు చూపించిన పిక్చర్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే 2022లో 106 టాప్ లెవెల్ పంప్ హౌస్ లెవెల్ అయితే 107 ఫ్లడ్ వచ్చింది. మీటర్లు 107 మీటర్స్ వచ్చింది. 107 మీటర్స్ ఫ్లడ్ వచ్చింది. కాబట్టి అప్పుడు మునిపోయింది. ఈ పంప్ హౌస్ మునగడానికి అప్పుడు కారణం అది రిటైనింగ్ వాల్ పోయింది, బ్రేక్ అయింది. ప్లస్ పంప్ హౌస్ టాప్ లెవెల్ కంటే 1 మీటర్ నీళ్ళు ఎక్కువ వచ్చింది ఫ్లడ్. పంప్ హౌస్ మునిపోవడం కారణం అంటే దీని అర్థం ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌస్ ఫ్లడ్ జోన్ లో కట్టినండి. ఇక్కడ మన అర్థం ఇది మొత్తం కట్టడమే ఫ్లడ్ జోన్ లో కట్టారు. ఎందుకు ఫ్లడ్ జోన్ లో కట్టారు అంటే 106 మీటర్లు ఫ్లడ్. ఈ పంప్ హౌస్ టాప్ లెవెల్ మనం పంప్ హౌస్ కాడ నిల్చుండే లెవెల్ 106 మీటర్లు. 107 మీటర్లకు నీళ్ళు వచ్చినాయి. 1 మీటర్ అబోవ్ వచ్చినాయి కాబట్టి మొత్తం పంప్ హౌస్ లెవెల్కి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు కూలిపోయినతో పాటు యాక్చువల్ పంప్ హౌస్ టాప్ లెవెల్ కెపాసిటీ తట్టుకోలేదు ఆ లెవెల్. ఎందుకంటే వీళ్ళు అబ్జర్వ్ చేయకుండా ఫ్లడ్ లెవెల్ లో కట్టారు మోటార్.
అంటే ఈ పంప్ హౌజే ఫ్లడ్ లెవెల్ కట్టారు, అదొకటి. పంప్ హౌజ్ మునిపోవడానికి కారణం అంటే మళ్ళీ కూడా హైజెస్ట్ ఫ్లడ్ వస్తే మళ్ళీ మునిపోవచ్చు, అదొక కారణం. ఫ్లడ్ జోన్ లో పంప్ హౌజ్ కట్టిన అనేది ఆయన ఎవరో చెప్పిండు కదా ఆల్రెడీ, ఆయన పుల్లారెడ్డి గారు, ఆయన ఎత్తిపోతల పెంటారెడ్డి గారు చెప్పారు నా ఇంటర్వ్యూలో, మేము ఏడ కట్టమంటే ఆడ కట్టాలి కానీ నువ్వేంది మాకు సలహాలు ఇస్తున్నావు అని ఇక వాళ్ళు ఇష్టం వచ్చిన చోట కట్టుకున్నారని. అదే ఎట్లా కట్టుకున్నాడో ఫ్లడ్ జోన్ లో కట్టొద్దు కదా. ఓకే, అబ్జర్వ్ ఫ్లడ్ జోన్ ఉంటది, ఫ్లడ్ లెవెల్ ఉంటది. ఇప్పుడు నీకు ఫ్లడ్ 2022లో 107 మీటర్లు వచ్చింది కదా, మరి 106 మీటర్లకి ఫ్లడ్ టాప్ లెవెల్, అది మోటార్, అది పంప్ హౌజ్ టాప్ లెవెల్ ఉంటే నీళ్లు అలా పోకపోతే ఏం చేస్తాయి సార్? అది అయిపోయింది, మునిగింది, అయిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఎంట్రీ లెవెల్ 192, కానీ ఇప్పుడు ఎంట్రీ లెవెల్ 92 అయితే వాటర్ మనకి ఎట్లుందంటే ఇక్కడ 96 మీటర్ల కాడ ఉన్నది. ఇప్పుడు ఇంత ముందు చూసిన ప్రకారం అంటే ఇప్పుడు 4 మీటర్లు ఉన్నది ఇప్పుడు నీళ్లు ఈ ఎంట్రీ లెవెల్ కు 4 మీటర్లు ఇట్లా నీళ్లు ఆగినాయి. అంటే ఈ వరద పోయే నీళ్లు 4 మీటర్ల నీళ్ళని ఎప్పటికప్పుడు ఎత్తిపోయేసే అవకాశం ఉన్నది. అంటే ఒకసారి 4 మీటర్లు ఉండొచ్చు, ఒకసారి 5 ఉండొచ్చు, ఒకసారి 2 ఉండొచ్చు. అదే వచ్చే ఫ్లో ఈ ఫ్లడ్ గోదావరి ఫ్లడ్ పోయేదాన్ని బట్టి ఇక్కడ నీళ్లు డైవర్ట్ అయి ఉంటాయి. ఈ డైవర్ట్ వాటర్ ను మనం ఫ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పంపు డైవర్ట్ వాటర్ ను ఈ పంపులు స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే పంపులో రెడీమేడ్ సిస్టమ్ ఉంది, మనకి ఇక్కడ పర్మిషన్ ఉంది లిఫ్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే 200 TMC పాయింట్. సరే, మీరు అంతా పర్ఫెక్ట్ నీళ్లు ఉన్నాయి అంటున్నారు, 4 మీటర్ల హైట్ లో వాటర్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 1,00,000 క్యూసెక్లు అంటే 7 TMCల నీళ్లు వెళ్ళిపోతున్నాయి. సో ఇదంతా తీసేయచ్చు కదా మనం? ఇది బానే ఉన్నది. అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే బ్యారేజ్ తీసుకుపోవాలి, సో అన్నారం నుంచి సుందిలకు తీసుకుపోవాలి, అక్కడ నుంచి ఎల్లంపల్లి తీసుకుపోవాలి, ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నీకు అనంత్ సార్ అంతా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు చెప్పేసి ఎవరో చెప్పుకొని వద్దంటారా? ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, అంటే ఇది మనం అందులో పోవాలంటే ఇది పోతుంది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుందంటే, ఈ అన్నారం కానీ సుందిల్ల కానీ సేమ్ డిజైన్ మేడిగడ్డ లెక్కనే ఉన్నాయి, ఒకటే రాఫ్ట్ మీద పిల్లర్లన్నీ నిర్మాణం చేశారు. ఇది కుంగింది, సో ఇది కుంగడం వల్ల ఇక్కడ కూడా బుంగలు ఏర్పడ్డాయి, అంటే సేమ్ కన్స్ట్రక్షన్ కాబట్టి. సో ఫొటోస్ ఒకసారి చూపిస్తాను, నేను ఎడిటింగ్ లో వేస్తా. సో అక్కడ కాంక్రీట్ అవన్నీ కూడా ఎగిరిపోయినాయి. సో మరి ఇది నింపితే ఇది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా యథాతథ స్థితిని కొనసాగించండి అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది, అంటే ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో మరి అలాంటప్పుడు మరి ఇది ఎగిరిపోతే మళ్ళీ ఎందుకంటే ఆ క్వశ్చన్ ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది ఈ విధంగా చెప్పిన కన్నెపల్లి పంప్ నుంచి అన్నారం తీసుకురావాలి, అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి తీసుకురావాలి వాటర్, ఈ పోయే ఫ్లడ్ వాటర్ ను మనకు పోలిపోయే ఫ్లడ్ వాటర్ ను తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సంవత్సరం ఎలినో వస్తుంది, మొత్తం మిషన్ భగీరథ మనకు డ్రింకింగ్ వాటర్ అంతా సర్ప్లస్ వాటర్ మొత్తం ప్రాజెక్టుల నుంచే నీళ్లు సప్లై చేస్తారు. ప్రాజెక్టులలో అంటే నీళ్లు మినిమం వాటర్ లెవెల్ ఉంచాలి. ఇప్పుడు ఒకవేళ ఉంచకపోతే వర్షాలు పడకపోతే పొద్దుగాల త్రాగునీటి సమస్యకు ఛాలెంజ్ వస్తుంది కదా. మరి ఎట్లా ఇప్పుడు ఇది మొత్తం అది సమస్య ఏంటంటే, ఇప్పుడు మేడిగడ్డ ఈ బ్యారేజ్ 84 గేట్లలో 2 గేట్లు కుంగిపోయినాయి, కానీ ఈ అన్నారం గేట్లు కుంగలే కాకుండా లీకేజ్లు ఉన్నాయి, వాటర్ లీకేజ్ ఉన్నాయి. సుందిల్లా ఇంకా లీకేజ్లు బయట వాళ్ళే ఇవి కాకుండా డ్యామ్ సేఫ్టీ అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఇవి కూడా ఖాళీ ఉంచండి, మేడిగడ్డ పరిస్థితి వీటి కూడా రాబోతుంది, వీటిని ఖాళీ ఉంచమని చెప్పి సజెషన్ చేసింది. అవును, మేడిగడ్డ పరిస్థితి వీటి కూడా రాబోతుంది అని అన్నారు, కానీ రాలే. మేడిగడ్డ ఆల్రెడీ వచ్చింది, అది కుంగిపోయింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ పరిస్థితి ఇక్కడికి రాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లిఫ్ట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఉన్న ఈ ఫ్లడ్ వాటర్ను ఎంత అయితే అంత వీలు మనం ఇక్కడ కన్నెపల్లి స్టార్ట్ చేసి ఉంటే రోజు 1 TMC 1/2 TMC ఏదో మనం లిఫ్ట్ చేసుకుంటూ వచ్చి అన్నారంలో వచ్చి అన్నారంలో కొంత వరకు లెవెల్ మెయింటైన్ చేసి కొంత లీకేజ్ అయితే పోతాయి నీళ్లు, ఆ లీకేజ్ ని కవర్ చేసుకుంటూ వచ్చేసి అట్లనే సుందీలకు తీసుకొచ్చి సుందీలో కూడా ఏమన్నా లీకేజ్ ఉన్నా కూడా కొంత ఇగ్నోర్ చేసి ఆడికెళ్ళి ఆ లెవెల్ మట్టుకు మళ్ళీ ఎల్లంపల్లిలో డైలీ 1 TMC 1/2 TMC. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అన్నారంలో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి ఈ అన్నారంలో నింపుతారు. సో ఇది నింపగానే వెంటనే నీళ్లు పోవడానికి అవకాశం లేదు కదా, మళ్ళీ ఇక్కడ పంపులు ఆన్ చేయాలి. ఒక్క నిమిషం, ఈ అన్నారం పంపును ఆన్ చేయాలి. మరి పంపు లెవెల్ కి వాటర్ వచ్చేంత వరకు వెళ్తే మరి ఇది నిలబడుతుందా? అంటే క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్ గా ఆల్మోస్ట్ ఆల్ కొంత వాటర్ సుమారుగా ఇప్పుడు అన్నారం యొక్క బ్యారేజ్ ఒక 8 TMC కెపాసిటీ, ఇది 8 TMC కెపాసిటీ. ఇప్పుడు ఇది 5 TMC కెపాసిటీ. ఇప్పుడు ఎన్ని TMCల వరకు వస్తే ఇది ఆన్ చేయాలి? ఏం లేదు, ఒక 1-2 TMC మనం ఆపినట్టుంటే ఈ పంప్ హౌస్ లో నీళ్ళు ఆగుతాయి, స్టోరేజ్ ఇక్కడ నిల్వ
ఒక నిల్వ ఇది ఒక 8 TMS లో ఒక హాఫ్ చాలు, హాఫ్ స్టోరేజ్ పెట్టి హాఫ్ స్టోరేజ్ తో నీళ్ళు పంపులోకి వస్తాయి నీళ్ళు. అంటే మళ్ళీ ఈ అన్నార మోటార్లకు వస్తాయి నీళ్ళు, పంప్ హౌస్కి వస్తాయి. ఈడ కూడా 5 TMS లలో ఒక 2.5 TMS ఒక స్టోర్ ఉంటే ఇవి కూడా సుందిల్ల పంప్ హౌస్కి వచ్చేసి ఎల్లంపల్లిలో 4 TMS కెపాసిటీని ఆపగలగాలి కదా. అంటే ఇప్పుడు ఇది ఫుల్ కెపాసిటీ 8 TMS అన్నారం. అదే అంటున్నా, అన్నారం 8లో 4 TMS ఆపుతుంది. క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు కుంగే సమస్య ఉండదు ఇప్పటికిప్పుడు. కుంగే సమస్య అన్యారము ఈ గేట్లో అది మేడగడ్డ కుంగినట్టు కుంగే సమస్య ఉండదు. మేడగడ్డ కుంగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ ఫుల్ లెవెల్లో వాటర్ ఆపిండ్రు, తర్వాత ఫ్లడ్ ఉంది, అనేక అవన్నీ డిజైన్ ఫాల్ట్ అవి చెప్పబోతే చాలా ఉన్నాయి. అవి ఆ పరిస్థితి ఇప్పుడు వీటికి వచ్చే పరిస్థితి లేదు. మేడగడ్డ కుంగే పరిస్థితి ఇప్పుడు 4 TMS ఆపినంత మాత్రాన కుంగదు ఇప్పుడు. కాకుండా లీకేజెస్ ఉంటాయి. లీకేజ్ కొంత లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ లో కొంత పోతుంది, 10% 20% లీకేజ్ పోతాయి. లాసెస్ ఉంటాయి. ముఖ్యమంత్రి అంటుండే మొత్తం కొట్టుకపోతుంది, ఎవరిదే బాధ్యత అంటున్నాగా. కొట్టుకపోతే ఏం కొట్టుకపోతే ఇది ఫ్లడ్ వచ్చిపోతుంది. ఆ రివర్ ఫ్లడ్ కాదు కదా. మనం ఎత్తుకొచ్చే నీళ్లు 2 TMS ఇక్కడ స్టోర్ చేస్తాం. ఆ 2 TMS మళ్ళీ ఇక్కడ మళ్ళీ సుందిల్లలో 2 TMS స్టోర్ చేసి మళ్ళీ ఇళ్ళకి లిఫ్ట్ చేసుకుంటూ వస్తాం నీళ్లు. ఇక్కడ కుషన్ ఉంచుతాం. ఇక్కడ 2 TMS కుషన్, 2 TMS 3 TMS కుషన్ ఉంచుకుంటా నీళ్లు ఇప్పుడు ఈ ప్రాణహితలో పోయే నీళ్లను ఎల్లంపల్లికి తీసుకొస్తాం. అంతవరకే. తీసుకొచ్చే వరకు మనం ఈ టెంపరీ ఇప్పుడు స్టోరేజ్ కదా. ఒకవేళ అదృష్టం కొద్ది వర్షాలు వచ్చినాయి అనుకో, ఇవి వచ్చేసి ఇప్పుడు ఎల్లంపల్లికి మనం తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి ఇమీడియట్ గా లోయర్ మానర్, అప్పర్ మానేర్ 25 TMS నీళ్లు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. లోయర్ మానర్ లో, మిడిల్ మానేర్ లో స్టోర్ చేసుకుంటే మిడిల్ మానర్ 20 TMS, లోయర్ మానర్ 26 TMS, రెండు కలిసి 50 TMS స్టోరేజ్ ఉంది. అక్కడ నుంచి మొత్తం కాకతీయ కెనాల్ కు ఫేజ్ 2 ఇసుకోవచ్చు. 9 లక్షల ఎకరాలకు ఇసుకోవచ్చు. సూర్యపేట దాకా ఇసుకోవచ్చు ఒకవేళ నీళ్లు ఉంటే కొంత మేరకు. కానీ ఇప్పుడైతే ఇవి ఎలినో పరిస్థితి కాబట్టి డ్రింకింగ్ వాటర్ ను మనం ఛాలెంజ్ ఎదుర్కోవాలంటే కూడా ఇప్పుడు ప్రాణహితలో పోయే నీళ్లను మనం అవి ఏ మేరకు మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం వరదలో, ఆ మేరకు లిఫ్ట్ చేసుకొచ్చి స్టోర్ చేసుకుంటే మనకు ఇప్పుడు చెరువు కుంటలు కూడా కొంత నింపుకోవచ్చు అవకాశం ఉంటే. మరి ఎందుకు గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచించాలి అంటున్నా. ఇప్పుడు పునరాలోచించాలి. ఎవరో ప్రతిపక్ష నాయకుడు పాయింట్అవుట్ చేసినానో, లేకుంటే ఈ లీడర్ పాయింట్అవుట్ చేసినో, ఆ లీడర్ పాయింట్అవుట్ చేసిన కాదు. అక్కడ మనకు అదృష్టం కొద్దీ మన మేడిగడ్డ నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కన్నెపల్లి పంపోదు కాడికి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, పైన వర్షాలు పడ్డాయి అదృష్టంలో. అంటే ఇప్పుడు ప్రాణహితల నీళ్ళు లేవు అన్నారు. ప్రాణహితల నీళ్లు మరి 1,00,000 క్యూసెక్స్ లో నీళ్లు వెళ్ళిపోతున్నాయి. మరి వెళ్ళిపోయే నీళ్ళని మనం ఒడిసి పట్టుకోవాలి కదా. మన యొక్క కరువు ఛాలెంజ్ ని ఎదుర్కోవాలి. మంచి నీళ్లకు అన్న కనీసం ఛాలెంజ్ ఎదుర్కొంటూ ఉండాలి. సరే అగ్రికల్చర్ కి ఇస్తే మిగులుంటే ఇస్తే, ఒకవేళ అయితే పోతే పోయింది అని అనుకున్నా ఇక చేయాలి, తప్పని పరిస్థితులు. ఇప్పుడు ఒకవేళ అసలు జరగనా జరిగితే అన్నారం బ్యారేజ్ అన్న కుంగినా, సుందేల బ్యారేజ్ కుంగినా, వీళ్ళ ఈ ప్రభుత్వానికి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? అది కేసీఆర్ కే పోతుంది. మీరు సరే జనాలు కష్టాల్లో ఉన్నారు, మేము తప్పని పరిస్థితిలో చేసినామని చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి ఇగో ఎక్కడో క్లాష్ అవుతున్నట్టు. ఇది ఎత్తిపోస్తే చూసిరా కాళేశ్వరం పని చేస్తున్న మళ్ళీ వాళ్ళ వీడియోలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ స్టార్ట్ చేయలేదు. అది ప్రాణహిత చేవలలో భాగంలో దాన్ని కొంత రీడిజైన్ చేసిండు. ప్రాణహిత చేవల నుంచి ఎల్లంపల్లి నుంచి మొత్తం అంత ప్రాణహిత చేవల నుంచి ప్లానింగే కదా, ఏం మార్పు లేదు కదా. అవును. ఇప్పుడు ప్రాణహిత చేవల నుంచి మార్పు లేదు. ఇది ఒకటే మార్పు. ఇది కూడా ఇక్కడ నుంచి మేడిగడ్డ ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చే పోదు, ఇక్కడికి పోయింది. ఇదే తప్పు. ఇది అప్పుడైనా ఈడికెళ్ళి వచ్చి ఇడికి నీళ్ళు వస్తుండే కదా, డైరెక్ట్ వస్తుండే కదా. ఇప్పుడు వీళ్ళైనా సరే ఇది స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది. ఇప్పుడు 71 కిలోమీటర్లకు రెడీ ఉంది. ఇప్పుడు 70 కాలు ఉంది. ఇది 71 కిలోమీటర్స్ వరకు ఉంది కెనాల్ రెడీ ఉంది. ఇది 71 కిలోమీటర్స్ రెడీ ఉంది. ఇది 77 కిలోమీటర్స్ రెడీ ఉన్న దాన్ని దీన్ని యూజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూసి దీనికి ఎల్లంపల్లి కనెక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇందులో కంప్లీట్ చేసి అయిపోయేది. అయిపోతుంది. ఇది ఎంత పెద్ద కెనాల్ అనుకున్నావు? 68 మీటర్లు బాటం పెడుతుంది. 1900 కోట్లు ఖర్చు పెట్టింది దీని మీద. 1900 crores ఖర్చు పెట్టింది. అది ఇప్పుడు వృధా అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు కదా. వాడుకుంటే ఇది డైరెక్ట్ తుమ్మడటి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురావచ్చు. ఈయన తుగ్లక్ కేసీఆర్ చేసిన తుగ్లక్ డిజైన్ ఈడికెళ్ళి షిఫ్ట్ చేసి దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేయడమే తుగ్లక్ డిజైన్. ఈ ప్రాణహిత నీళ్ళే కదా, ఈడికెలైనా వస్తాయి, ఈడికెలైనా వస్తాయి. వీళ్ళ క్రెడిట్ పోయేది ఏముంటది? ప్రాణహిత నీళ్ళు కదా. ప్రాణహిత నీళ్ళు తుమ్మిడేటి నుంచి కూడా తీసుకునే అవకాశం ఉండే కదా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సరే ఇది ఏదో కట్టిండు, ఏదో అయిపోయింది, కుంగింది, ఇది ఎట్లా చేయాలి, ఎట్లా రిపేర్ చేయాలన్న దాని మీద కూడా ఫోకస్ లేదు కదా. 3 ఏళ్ళుగా ప్రోగ్రెస్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది పరిశీలననే. దీని యొక్క కుంగే ఉన్నదానికి అనేక టెస్టులే ఇంతవరకు ఈ సంవత్సరం టెస్టులు ఇంకా పూర్తి కాలేదు. నీళ్ళు వచ్చేసినాయి, ప్రాణహితలు నీళ్ళు వచ్చినాయి, టెస్టులు కంప్లీట్ కాలే. లాస్ట్ ఇయర్ టెస్టులు కంప్లీట్ కాలే. వాళ్ళు చేయవలసిన జియో టెక్నికల్, జియో ఫిజికల్ అనేక
రకాల ఇంజనీరింగ్ టెస్టులు చేస్తా ఉన్నారు. ఆ okay. టెస్టులు కంప్లీట్ అయితే లేవు, ఇంకా కంప్లీట్ గా చేపట్టడానికి కార్యక్రమాలు చేపట్టడం లేదు. రెండు సీజన్లు పోయినాయి. ఓకే, ఇది 3వ సీజన్ లో మళ్ళీ వీళ్ళు టెస్టులు కంప్లీట్ కాకముందే ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ సమగ్ర రిపోర్ట్ ఎంతవరకు ఇస్తారో దాన్ని రిపేర్ చేయడానికి అనేది ఇస్తారు. ఇచ్చినా కూడా మనం ఆల్రెడీ అనేక సార్లు డిస్కస్ చేసుకున్నాము, చాలా సార్లు డిస్కస్ చేసి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి ఇది సుందిల ఒకే నదిలో కింద నుంచి పైకి లిఫ్ట్ చేయడం అనేది అది తిప్పిపోతల పథకం. అది కడెంలో ఈ కడెం రివర్ వచ్చేసి వచ్చినప్పుడు కడెం రివర్ వస్తుంది, కడెం రివర్ వచ్చి తిప్పిపోతుంది. ఒకే నదిలో ప్రపంచంలో సేమ్ నదిలో కింద నుంచి పైకి ఎత్తిపోసిన దాఖలాలు లేవు. ఓకే, ఎందుకంటే ఇదే గోదావరి నదిలో కింద నుంచి తల పై నుంచి కాళ్ళ కింద తీసుకొచ్చి మళ్ళీ కాళ్ళ పై నుంచి తల మీద తీసుకురావడం అనేది ఇది తుగ్లక్. ఈ డిజైనే తుగ్లక్. ఇక్కడికి ఈ మేడిగడ్డకు రావడమే తుగ్లక్ డిజైన్. ఇక్కడికెళ్ళి రావాలి, డైరెక్ట్ ఇక్కడికి రావాలి. అప్పుడు వచ్చినట్టుంటే ఈ ప్రాణాయిత నీళ్ళు ఇక్కడికే, ఈ నీళ్ళే కదా ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పాతలో 1 లక్ష క్యూసెక్లు ఈ నీళ్ళే ఇక్కడికి వస్తున్నాయి కదా. మరి ఇక్కడ నీళ్ళు ఎవరు ఎట్లా అంటారు? ఈ సీజన్ 1 లక్ష క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి. డైరెక్ట్ ఈడికేరు వాడే వాళ్ళు ఈడే వాడుతున్నాము. వీళ్ళకి పోయే క్రెడిట్ కోల్పోయేదే ఉంటుంది ఈ ప్రభుత్వానికి. మా స్కీమ్లకి వెళ్ళి వాడుతున్నారని వీళ్ళని సంకలేసుకోవాల్సిన పనే ఉంది. పాత ప్రాణాయిత చేయాల కేసీఆర్ స్టార్ట్ చేసింది కాదు కదా. పాత ప్రాణాయిత చేయాలో రీడిజైన్ చేసిండు. రిజైన్ చేసి అనవసరంగా 1,00,000 కోట్లు వృధా చేసిండు. మీలాంటి సజెషన్స్ ఏం తీసుకోవట్లేదా గవర్నమెంట్? మీరు చెప్పట్లేదా? ఏమో ఈ రోజు అయితే మార్నింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసిండు. మీకు చేసిరా? మార్నింగ్ ఫోన్ చేసి ఎక్స్పర్ట్ మీటింగ్ పెడతాం, నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఉండాలి, సిటీలో అందుబాటులో ఉండాలంటే మరి ఉంటా అని చెప్పిన. ఇంతవరకు అయితే మరి మెసేజ్ రాలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. ఎందుకంటే ఏదో ప్రతిపక్ష పార్టీలు అదే ఏదో గిచ్చుతున్నాయనో ఏదైనా కాదు. మనకు అవసరం ఇప్పుడు నీళ్లు కదా, నీళ్లు అవసరము, తాగునీళ్ళకైనా ఏదానికైనా అవసరం. అవసరాన్ని మనం పోయే నీళ్ళు మనం అక్కడ కింద సముద్రంలో పోయే నీళ్ళను ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే మనకు పంప్ హౌస్ ఇది పంప్ హౌస్ 17 పంపులు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం మనం పంప్ హౌస్ చూసినప్పుడు అంటే ఇప్పుడు ఫ్లో పోదు కదా మనము. ఓన్లీ మునిగిపోయింది 22లో. అదే ఇప్పుడు ఇది 106 లెవెల్లో ఉంది పంప్ లెవెల్. ఇట్లుంది ఇప్పుడు ఇట్లా రిపేర్ తర్వాత అట్లుంది. అది రిపేర్ తర్వాత అట్లుంది. అది లెవెల్ కూడా అది. ఎందుకంటే ఇది ఇంటికి రావడానికి ఏంటంటే ఇక్కడ మనం నిలబడతాం కదా పంప్ హౌస్ కూడా, నిలబడే లెవెల్ 106. అది రాదులేండి. ఇది ఇటు 106 లెవెల్. ఇది నిలబడలేదు. కానీ ఫ్లడ్ వచ్చిందంతా 107 వచ్చిందట. ఓకే, అటు 107 వచ్చినాక మోటార్లకు నీళ్ళు వస్తాయి కదా. కాబట్టి ఫ్లడ్ జోన్నే కట్టిండు వాళ్ళు ఆలోచించకుండా. మనం ఆలోచించుకో, అదొకటి మళ్ళీ వస్తే అట్లే వస్తుంది. అప్పుడు అన్నారం అదే టైప్ లో అది అన్నారం కూడా మునిగింది. అది సరే పంప్ హౌస్ల విషయం. అది ఇప్పుడు గోదావరిలో నీళ్ళు వచ్చి పంపులు మునిగే పరిస్థితి అనేది అది వెనక ఇప్పుడు అంత ఫ్లడ్స్ వస్తాయి అనేది మనం ఆలోచించుకోవాలి. సో చివరిగా మీరు ఏం చెప్తారు? ఇక లాస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలి, పునఃసమీక్షించుకోవాలి. ఎవరో ప్రతిపక్షం వాళ్ళకి ఇస్తున్నానో, లేకుంటే ఎవరో విమర్శిస్తున్నానో, ఎవరో సజెషన్ ఇస్తున్నారు కాదు. మన ఏరియా నుంచి మన పంప్ హౌస్ సిస్టమ్ అవైలబుల్ నుంచి 1,00,000 క్యూసెక్స్ నీళ్లు డైలీ 700 TMs నీళ్లు కిందికి పోతున్నాయి. కాబట్టి ఏ మేరకు నీళ్లు వెళ్ళిపోతున్నాయో ఆ మేరకు డైవర్ట్ కాగలుగుతాయో పంప్ హౌస్లకు, ఆ మేరకు లిఫ్ట్ చేయమంటున్నావు. మరి అంతే మేడిగడ్డ కావాలి నీళ్లు గేట్లు క్లోజ్ చేయమంటలేము, ఏం లేదు. పోయేటివి పోతున్నాయి. పోయే నీళ్ళలో డైవర్ట్ ఎంత అవుతాయో అంత మనం లిఫ్ట్ చేసుకోవడంలో తప్పులేదు. ప్రభుత్వం కూడా పునఃసమీక్షించుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేసి మనం ఎల్లంపల్లికి తీసుకొచ్చేసి ఎల్లంపల్లి నుంచి మనం రిజర్వ్ చేసుకోవాలి. పంప్ అదే కన్నెపల్లి పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ డెలివరీ సిస్టమ్ అంటారు. ఇక్కడికి వస్తాయి 17 పంపులు. ఇక్కడికి వస్తాయి 17 పంపులు. అట్లా ఇది మొన్న బ్రేక్ అయిన ఇది గుంగిపోయిన కాడ మొత్తం గేటే బ్రేక్ తీసేసారు. మిగతా అన్ని ఓపెన్ చేసి పెట్టారు గేట్లు. ఇది మొత్తం తీసేసారు. మిగతా గేట్లు అన్నీ ఓపెన్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది నీళ్ళు ఇన్ని నీళ్ళు ఆగినాయి ఇక్కడ పంప్ హౌస్ కాడ. ఇది పంప్ హౌస్ కూడా ఇన్ని నీళ్లు ఇప్పుడు ఇట్లా నీళ్లు ఆగినాయి. అంటే ఇది 92 మీటర్ల బాటం లెవెల్ అయితే ఓపెన్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి, పంప్ హౌస్ లో పోతాయి నీళ్లు. ఇక్కడ మీది 96 అంటే బాటం పోయే లెవెల్, దీని బాటం లెవెల్ 92 అంటే 4-5 మీటర్స్ ఉన్నాయి. వెళ్ళిపోతాయి పంప్ హౌస్ లో పోతాయి. పంప్ హౌస్ లో పోతే అవి లిఫ్ట్ చేయాల్సి వస్తుంది.
ఆ పంపలో పోతే లిఫ్ట్ చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు మనం లిఫ్ట్ చేసుకుంటే తప్పేముంది. అంటే ఇప్పుడు ఏదో ప్రమాదం అన్నారం జరుగుతుందనో సుందిలో జరుగుతుందని ఎట్లా అనుకుంటాం, ప్రమాదం ఇప్పుడు ఏదన్నా కుంగిందో ఏదైతే పోతే ఏం చేస్తాం మరి, రైతులు కష్టాలు నీళ్లు లీకేజ్ అయితే అని కుంగే పరిస్థితి రాదు. ఎందుకంటే వరద పైనుంచి వచ్చి తాకిడి ఉండదు కదా, వరద తాకిడి ఉండదు. అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళని ఇక్కడ కొంత మేరకు 1-2 TMC. ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ఆయన కూడా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు, వర్షాలు లేవు ఎక్కడ నీళ్ళు అన్నాడు. వస్తున్నాయి కదా, అది ఇప్పుడు ఇన్ని నీళ్లు ఇలా వస్తున్నాయి కదా. లక్కీని మనకు ప్రాణహిత వస్తున్నాయి. ఎక్కడనో మధ్యప్రదేశ్ చంబల్లోయలు కట్టిన పడ్డ వర్షాలనుకో, తర్వాత వార్దాలో మహారాష్ట్రలో కురిసిన వర్షాలనుకో, తర్వాత పెన్గంగాలో వర్షం 3 నదుల కలయికతోని మనకాడ వస్తున్నాయి నీళ్లు ప్రాణహితల. వస్తున్నప్పుడు మనం వచ్చే నీళ్ళని మనం హరీష్ రావు అంటాడు 3 నెలల్లో నాకు సమయం ఇయ్యి, నేను 3 నెలల్లో రిపేర్ చేసి రిపేర్ చేసి చూడాలి. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి ఇంకా టెస్ట్లే కంప్లీట్ కాలేదు. టెస్ట్లు చేద్దామని వరకు ఫ్లడ్ వస్తున్నాయి. టెస్ట్ ఈ సంవత్సరం టెస్ట్ పూర్తి చేయకముందే మళ్ళీ ఫ్లడ్ వచ్చింది. మళ్ళీ వచ్చే సంవత్సరం టెస్ట్లు కంప్లీట్ చేయాలి, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. అది NDSA రిపోర్ట్ ఇవ్వాలి. అది దాని యొక్క అది ప్రభుత్వం దాన్ని అస్సలు రిపేర్ చేసినా మేడిగడ్డ అన్నారం సుందిలా అది తిప్పిపోతల పథకంలో భాగంలో ఉన్నాయి. అవి మనం 1 ఎకరా వారించడానికి 1 ఎకరా వారించాలంటే కనీసం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడానికి 1 TMCకి 6 కోట్లు ఎక్స్పెండిచర్. కరెంట్ పవర్ 1 TMC 6 crores పవర్ ఛార్జ్. అది అనవసరంగా ఈ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడమే అనవసరమైన ఎక్స్పెండిచర్. అది కాకపోతే మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సిచ్యువేషన్ వరస్ట్ ఉంది కాబట్టి ఎలినో వస్తుంది, పైసలు పోయినా ఒకవేళ అంటే ఇప్పటికే వీళ్ళు తిప్పిపోతల పథకం అయింది. మొదట్లో పంపులు నడిచిన 2019 నుంచి 23 వరకు పంపులు. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏంటంటే పంపులు నడిచిన కాలంలో ఎంత లిఫ్ట్ చేసిరు. బీఆర్ఎస్ హరీష్ రావు ఏమంటుండంటే మేము ముందు నుంచి చెప్పింది కూడా అదే, పూర్తి కరువు పరిస్థితుల్లో కూడా నీళ్లు మనం ఒడిసి పట్టడం ఇగో ఈ మేడిగడ్డ ద్వారానే సాధ్యం అని మేము నిరూపిస్తున్నాం. ఆయన నిరూపించేది ఇప్పుడు ఇది ప్రాజెక్టు పాతది. ఇది ప్రాణహిత చేవెళ్లలో పాత ఉంది. కాళేశ్వరం మేడిగడ్డ వరకు ఇది ఎల్లంపల్లి వరకు పాతదే కదా. ఎల్లంపల్లి నుంచి అంతా పాత డిజైనే. ఇప్పుడు తొమ్మిడిగడ్డ దగ్గర కూడా నీళ్లు ఉంటాయి కదా, అవే నీళ్ళు కిందికి వస్తున్నాయి కదా మేడిగడ్డకు. మేడిగడ్డకు వచ్చేది ఇంకా కిందికి పోతున్నాయి. కింది నుంచి పైకి ఎత్తుకురావడం వల్ల అనివార్య పరిస్థితుల్లో మనం లిఫ్ట్ చేయాలనుకున్నాం. TMCకి 6 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే TMC నీళ్ళు మల్లన్ సార్ తీసుకోవడానికి 20 కోట్లు అవుతుంది 1 TMCకి. మల్లన్ సార్ తీసుకోవడం 8 అంచెల లిఫ్ట్ అవుతుంది మల్లన్ సార్కి వచ్చే వరకు. ఇప్పుడు 3 అంచెల లిఫ్ట్ కే 6 కోట్లు. మళ్ళీ ఇదంతా ఆయకట్టే ఉంది కదా, ఆయకట్టే ఉంది. ఇక్కడ నీళ్ళు ఇచ్చుకుంటూ రావాలి 2.5 లక్షల ఎకరాలకు. నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నీళ్ళు తీసుకురాకుండా ఇక్కడ కిందికి ఇడికి తీసుకొస్తున్నావు నీళ్ళు. అదే పెద్ద తుగ్లక్ డిజైన్ కదా. నువ్వు తుగ్లక్ డిజైన్ ఇదో నాదే సర్వ్ చేస్తున్నది కదా. ఇక్కడ 30,000 కోట్ల ఖర్చు వేస్ట్ చేసిరు. పంప్ హౌజులు 3 పంప్ హౌజులు 3 బ్యారేజ్లకు 2 కలిసి ఇంచుమించు 30,000 కోట్లు వృధా చేసిరు కదా. కాబట్టి మనకు నీళ్లు నదుల్లో మన ఏరియా నుంచి ప్రాణహితలో మన అదృష్టం కొద్దీ నీళ్లు మీద వర్షాలు పడి నీళ్ళు వెళ్ళిపోతున్న వాటిని ఒడిచిపట్టుకున్న అవసరం ఖచ్చితంగా ఉంది. మనకు సిస్టమ్ ఉంది కదా, పంపులు 17 పంపులు అవైలబుల్ ఉన్నాయి. 17 పంపులలో ఒక 5 పంపులు స్టార్ట్ చేయండి సరిపోతుంది కదా. 17 బల్లో ఒక 5-6 పంపులు స్టార్ట్ చేయండి. రోజు 1 TMC లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి మొత్తం రిజర్వ్ చేసి పెట్టుకోండి. మనకే సేఫ్ కదా. మల్లన్ సార్లు రిజర్వ్ చేసుకోవచ్చు, ఎల్లంపల్లిలో చేసుకోవచ్చు. ఎల్లంపల్లిలో రిజర్వ్ చేసుకుంటే వర్షం వస్తారు కూడా గోదావరిలో. లేకుంటే అన్నారం అది ఇప్పుడు ఇది ఇవి ఇట్లా మల్లన్ సార్లతో పాటు మల్లన్ సార్ పైన రంగనాథ్ సార్ ఉంది, రంగనాథ్ సార్లో అనంత్ సార్ ఉంది, అన్నపూర్ణ ఉంది. అందులో ఆడ లిఫ్ట్ చేస్తూ ఇవిటికంటే మళ్ళీ మిడ్ మానేర్ అప్పర్ మానేర్ ఉంది కదా, లోయర్ మానేర్ ఉంది కదా. అవి అయితే పాతయ్య ప్రాజెక్ట్ కదా. అందులో లిఫ్ట్ చేస్తే నువ్వు కాతయ్యకి ఎలా మొత్తమే ఇంకా ఇవ్వచ్చు కదా నీళ్ళు. కాబట్టి లిఫ్ట్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఖచ్చితంగా ఈ నీళ్లను సముద్రంలో ఒడిచిపెట్టుకునే ఇప్పుడు ప్రాణహిత పోయే నీళ్లను ఒడిచిపెట్టుకుపోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రస్తుత ఎలినో పరిస్థితి అనుకో, డ్రింకింగ్ వాటర్ పరిస్థితి. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ మొత్తము సర్ఫేస్ వాటర్ మీదనే ఉన్నాయి మెషిన్ పైత. అంటే ప్రాజెక్టుల నుంచే నీళ్లు కనెక్టివిటీ ఉంది ఏది మిషన్ పైతకు. నాటి కాలం లెక్క గ్రౌండ్ వాటర్కో కనెక్షన్ తీసేసింది. కాబట్టి ప్రాజెక్టుల నుంచి కనెక్షన్స్ కానీ ప్రతి ప్రాజెక్టులో నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ నీళ్లను శ్రీరామ్ సార్ కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. రివర్స్ పంపింగ్ సిస్టమ్ కూడా ఉంది కదా అనుకుంటే. ఆడ పరుగు పరిస్థితి వస్తే ఈ ప్రాణహిత నీళ్లను శ్రీరామ్ సార్కు లిఫ్ట్ చేసుకోవచ్చు, నారాయణ సార్కు లిఫ్ట్ అదే మన నిజాం సార్కు లిఫ్ట్ చేసుకోవచ్చు, శ్రీరామ్ సార్ కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు కొన్ని నీళ్లను. ఇట్లా అవకాశం ఉన్నప్పుడు నీళ్ళు పోతున్న అవకాశాలను మనం వినియోగించుకోవడంలో ప్రతిపక్ష పార్టీలు చెప్తేనే మేము స్టార్ట్ చేసినామని బేషజాలకు ఎందుకు పోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పోతున్న నీళ్ళని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు లిఫ్ట్ చేయండి. ఒకవేళ అది ఇబ్బంది అయినా లీకేజ్లు అయినా కూడా తర్వాత చూద్దాం. రైతులైతే ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి దాన్ని లిఫ్ట్ చేయండి అని ఒక ఎక్స్పర్ట్గా ఆయన చెప్తున్నారు. సరే, మేడిగడ్డ వయబులా కాదా అన్నది మనకు చరిత్ర చాలా క్లియర్గా
గతంలో కూడా చాలా వీడియోస్ చేసినాము. 1 ఎకరా పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లాలంటే 1 TMC నీళ్లు లిఫ్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నది. సో ఫ్లడ్ వచ్చే సమయంలో అయితే అసలు ఇది పనికే రాదు. ఎందుకంటే పోయిన నీళ్ళని మళ్ళీ గేట్లు ఓపెన్ చేసి మళ్ళీ గోదావరిలో కలిపిన పరిస్థితి, సముద్రంలో కలిపిన పరిస్థితి మనం గతంలో చూసినాం. అందుకే ఇది ఎత్తిపోతల కాదు, తిప్పిపోతల అన్నారు. అది మనం ఫ్లడ్ ఉన్నప్పుడు, వర్షాకాలంలో బాగా వర్షాలు పడ్డప్పుడు అదంతా ఒక భాగం. సో ఇప్పుడు మరీ దారుణంగా సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఏదో ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి, అది ఒకవేళ ఖర్చు ఎక్కువైనా ఇంకేదైనా సరే అన్నది వాళ్ళ యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క సజెషన్. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టండి, ఇట్లాంటి ఇంజనీర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి, త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.